అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. రాజమహేంద్రవరం జనసేన పార్టీ వీర మహిళని. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే గనక హిందువులు ఎంతో భక్తిగా నమ్మే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం అయినట్టి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగింది. నెయ్యిలో కల్తీ ఉంది అని చెప్పి సిట్ వాళ్ళు నివేదికనిస్తే అది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పాపం కళ్ళేమో మసకొచ్చినట్టున్నాయి. ఆ రిపోర్ట్‌లో కల్తీ లేదు అని చెప్తున్నారు. అంటే మీకు న్యాయస్థానం అంటే గౌరవం లేదు. ప్రభుత్వాలంటే నమ్మకం లేదు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళంటే గౌరవం లేదు. ప్రజలంటే అభిమానం లేదు. ఏంటయ్యా నీ రాజకీయాలు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో గనక చూసుకున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది. ఎన్నో సంక్షేమాలను చేస్తోంది ప్రజలకి. ప్రభుత్వం అంటే ప్రజలకి రాను రాను గౌరవం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అభిమానం ఇంకా పెరుగుతోంది. ఇవన్నీ చూడలేక ఒక పిచ్చి పిచ్చితనంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలున్నాయి. వైసీపీ వాళ్ళకి రెండు తెలుసండి. ఒకటి హత్య రాజకీయాలు, 2 టాపిక్‌ని డైవర్షన్ రాజకీయాలు. ఈ 2 రాజకీయాలే వాళ్ళకి తెలుసు. అంతే తప్ప ప్రజల కోసం మాట్లాడదాము, ఆ ప్రజలకి ఏమైనా ఇబ్బందులున్నాయా, వాళ్ళ తరపున మాట్లాడదామని అయితే ఏమీ లేదు. వాళ్ళ గవర్నమెంట్‌లో చూసుకున్నట్టయితే గనక రోడ్లు ఎంతో అధ్వానంగా ఉండేవి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా అధినేత శ్రీ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆ కడుపు మంటని ఇలా వెలగక్కుతున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఏం చేసినా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడండి. మీరు చేసిన లడ్డూ వ్యవహారంలో కల్తీ నెయ్యి విషయంలో ఆయన చూశాడు కాబట్టే 151 స్థానాల్లో ఉన్న మిమ్మల్ని చాచిపెట్టి కొట్టి 11కి తీసుకొచ్చారు. మీరు పెట్టుకోక దేవుడితోటే పెట్టుకుంటున్నారు. మీకు ఇంట్లో ఆడవాళ్ళంటే గౌరవం లేదు. తల్లంటే మర్యాద లేదు. చెల్లంటే గౌరవం లేదు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఏముంది చెప్పండి అసలు? ఉల్లిపాయకిని బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు బయట. ఏం మాట్లాడుతున్నారో కొంచెం బుర్ర పని చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మీడియా వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అడిగితే గొంతు పోయిందా? మీకు అసలు ఆ స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారండి? వాళ్ళు మిమ్మల్ని ముంచడానికే స్క్రిప్ట్ ఇస్తున్నారన్న సంగతి మీకు తెలియట్లేదేమో. తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు మీకు. అలాగే ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏమున్నాయో చదువుకోకుండా ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి కల్తీ లేదు అని చెప్పి మిమ్మల్ని మీరు అబద్ధాలు చెప్పేసుకుని ఎవరిని మభ్యపెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ గురించి. అందుకనే తీసుకెళ్ళి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోపెట్టారు. అయినా కూడా మీకు బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. యథా రాజా తదా ప్రజ అంటారు. మీ నాయకుడిని మీ బట్టే మీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతారు. అమ్మ రోజా గారు, మీరు మా నాయకులు మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి మేము గౌరవంగా అమ్మ అని మాట్లాడుతున్నాము. మీ నాయకుడు మిమ్మల్ని అచ్చూసిన ఆబూతుల రోడ్ల మీదకి వదిలేశాడు కదా. మీరు నోటుకొచ్చినట్టు అబద్ధాలు. మీరు సినిమాలకి తక్కువ, షోలకి ఎక్కువండి. మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడడం నేర్చుకుంటే వైసీపీ వాళ్ళకి మంచిది. లేదు ఇష్టం వచ్చినట్టు ఇలాగే మాట్లాడతామంటే కనుక ప్రజలు చాచి లెంపకాయ కొడతారు. వీధుల్లో పరిగెట్టించి కొడతారు మిమ్మల్ని. ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీకు. నెక్స్ట్ టైము 0. మా అధినేత చెప్పారు చూసారా,
మీ పార్టీని అధపాతాళంలోకి తొక్కుతానని చెప్పి ఆల్రెడీ మీరు అధపాతాళంలోకి వెళ్ళిపోయారు. మీరు మాట్లాడితే ఎళ్లి బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చుంటారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పక్కా జగన్మోహన్ రెడ్డి గారే. టాపిక్‌ని డైవర్ట్ చేయడంలో మీకు మీరే దిట్టండి బాబు. ఏమి ఉపయోగం రా బాబు నీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి? సిట్ నివేదికని ఒకసారి ఆ రిపోర్ట్స్‌ని ఒకసారి చూడండి మీరు. సారీ మర్చిపోయాను, మీకు చదవడం రాదు కదండీ! క్షమించాలి. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా! అంటే ఫస్ట్ క్లాస్ ఒకటే కదా మీరు చదివింది. మీ పక్కనున్న ఈ దిక్కుమాలిన స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళనైనా చదవమని చెప్పండి. అసలు నెయ్యే కాదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అలాంటిది మీరు నోటికి ఏదొస్తే అది. ఆడెవడో స్క్రిప్ట్ ఇస్తాడు. అది మీరు చూసి చదవకపోవడం కూడా రాదు మీకు. మా కర్మ కాకపోతే ఏంటండి మాకు ఈ కర్మ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పూర్తిగా తెలుసుకుని మీకు ఎలాగ చదువు రాదనుకోండి, చదువు వచ్చిన వాళ్ళనైనా చదవమని అప్పుడు మాట్లాడండి మీరు. పూర్తిగా టాపిక్‌ని డైవర్షన్ చేసేసే విధంగా మీ వ్యవహార శైలి ఉంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంత ప్రగతి పదంలో పరుగులు తీస్తుంది. ఎన్‌డీఏ కూటమిలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మీకొక కడుపు మంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతలా అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేని తనంతోటి మీ నాయకుల్ని ఉస్కో అని చెప్పి అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా రోడ్ల మీద వదిలేస్తున్నారు మీరు. ఎప్పటికైనా సరే మీకు ఆల్రెడీ శిక్ష దేవుడే యేసాడు. ఇంకెందుకండి ఆ 11లో నుంచి ఆ 2 కూడా లేకుండా చేసేసుకుందాం అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయినట్టున్నారు. మీ కర్మ మీరే కాల్చుకుంటున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిట్ నివేదికని పూర్తిగా చదివి అప్పుడు మీరు మాట్లాడితే బావుంటుంది. హిందువుల మనోభావాలతో మీరు ఆటలాడుకుంటున్నారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమించలేని తప్పు చేస్తున్నారు మీరు. నెక్స్ట్ 29 ఎలక్షన్‌లో ఆ 2 కూడా ఉండవు మీకు. జై జనసేన, జై హింద్.